విమానాశ్రయం మీ కలల గమ్యస్థానానికి వెళ్లే మొదటి అడుగు. కానీ భద్రతా తనిఖీకి రాగానే ఒక్కసారిగా గుండె వేగం పెరుగుతుంది కదా. ప్రతి ఒక్క ప్రయాణికుడు ఆ భద్రతా తనిఖీని దాటేటప్పుడు గుండెలో ఒక చిన్న భయం. మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఎందుకు భద్రతాధికారులు మిమ్మల్ని పక్కకి తీసుకెళ్లరు? మీ లగేజీ పైనే ఎందుకు ఎక్కువ సమయం గడిపారు? మీరు నిలబడిన ఆ క్యూ, మీరు చూసే ఆ మెటల్ డిక్టేటర్ గేట్, ఇవన్నీ కేవలం ఒక షో మాత్రమే. ఈ దృశ్యం వెనుక ఒక అత్యంత రహస్యమైన నిశ్శబ్ద స్కానింగ్ ప్రక్రియ నిరంతరం నడుస్తూ ఉంటుంది. మీరు సెక్యూరిటీ చెక్ పాయింట్ కి చేరుకోకముందే మీ గురించి ప్రతి చిన్న వివరము ఇప్పటికే స్కానర్ లో ఉంటుంది. ఇది ఒక హాలీవుడ్ డిక్టేటివ్ సినిమా కంటే తక్కువ కాదు. మీపై నిఘా ఎలా ఉంటుందో, అది ఎలా పని చేస్తుందో, మీ ప్రయాణం మొదటి సెకండ్ నుంచి విమానం ఎక్కే వరకు మనం ఆ రహస్యమైన హిడెన్ స్కానింగ్ ప్రాసెస్ ను ఈ రోజు ఆ తెర వెనుక నడిచే హైటెక్ వేటా, హైటెక్ హంట్ ఎలా ఉంటుందో వివరంగా లోతుగా తెలుసుకుందాం. మీరు అడుగు పెట్టినప్పటి నుంచి విమానం ఎక్కే వరకు మీపై పనిచేసే ఆ భద్రత కళ్ళ రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఆట మొదలయ్యేది మీరు విమానాశ్రయం మెయిన్ గేట్ లోకి అడుగు పెట్టాక కాదు. టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసిన క్షణం నుంచి మీరు తెలియకుండానే మీకు ఒక రహస్య ప్రమాద స్కోర్, అంటే రిస్క్ స్కోర్ కేటాయించబడుతుంది. అసలు ఆ స్కోర్ ఏంటి? మీరు టికెట్ ఎప్పుడు కొన్నారు? చివరి నిమిషంలో క్యాష్ తో కొన్నారా? మీ ప్రయాణ చరిత్ర ఎలా ఉంది? మీ లగేజ్ ఎంత ఎక్కువ ఉంది? మీరు ప్రయాణిస్తున్న రూట్ ఎంత సున్నితమైనది? ఈ ప్రశ్నలన్నిటికీ సిస్టమ్ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ స్కోర్ జనరేట్ అవుతుంది. మీ స్కోర్ కాస్త ఎక్కువగా ఉంటే మీరు చెక్ ఇన్ కౌంటర్ కి రాగానే ఆఫీసర్ స్క్రీన్ పై మీ పేరు పక్కన ఒక రహస్య కోడ్ SSSS సెకండరీ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెలెక్ట్ కనిపిస్తుంది. అప్పటి నుంచి మీ లగేజ్ పట్ల మీ పట్ల అదనపు శ్రద్ధ మొదలవుతుంది. మీరు టికెట్ బుక్ చేసిన క్షణం నుంచి ఈ ఆపరేషన్ మొదలవుతుంది. మీరు విమానాశ్రయం వైపు కారులో వస్తున్నప్పుడే మీ పేరు నో ఫ్లై లిస్టులు, అంతర్జాతీయ ఉగ్రవాద డేటాబేస్లతో సరిపోల్చబడుతుంది. కానీ అంతకంటే ముఖ్యంగా మీ టికెట్ కొనుగోలు విధానం. మీరు చివరి నిమిషంలో టికెట్ కొన్నారా? క్యాష్ ఇచ్చి కొన్నారా? ఎక్కువ లగేజ్ ఉందా? ఇవన్నీ కలిపి మీకు ఒక ప్రమాద స్కోర్ ని కేటాయిస్తాయన్నమాట. సో ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు సెక్యూరిటీ లైన్ లోకి రాగానే ఆఫీసర్ స్క్రీన్ పై మీ పేరు ఎరుపు రంగులో మెరుస్తుంది. అప్పుడే మిమ్మల్ని అదనపు తనిఖీ కోసం పక్కకు పిలుస్తారు. ఇక మీరు క్యూలో నిలబడతారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది. అక్కడ నిలబడిన ఆఫీసర్లు కేవలం పాస్పోర్ట్లు చూడరు. వారి కళ్ళు మీ శరీర భాష, బాడీ లాంగ్వేజ్ పై ఉంటాయి. బిహేవియర్ డిటెక్షన్ అని పిలిచే ఈ పద్ధతిలో వారు మిమ్మల్ని ఎటువంటి అనుమానం లేకుండానే గమనిస్తారు. మీరు మీ లగేజ్ ని పదే పదే తాకటం, చెమట పట్టడం, క్యూలో ఉన్నవారిని పదే పదే చూడటం, లేదా ఆఫీసర్తో కళ్ళలోకి చూడకుండా మాట్లాడటం, ఇలాంటి అసాధారణ ప్రవర్తనలన్నీ వారి నోట్బుక్ లో రికార్డ్ అవుతాయి. అనుమానం ఉన్న ప్రయాణికుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు తనంతట తానుగా కొన్ని సంకేతాలు ఇస్తాడని వారి నమ్మకం. మీరు ప్రశాంతంగా ఉన్నారా, లేదా మీ ఆందోళన మీ చర్యల ద్వారా బయటపడుతుందా? సెక్యూరిటీ క్యూలో ఉన్న ప్రతి సెకను మీరు గమనించబడుతూనే ఉంటారు. మీరు పదే పదే చెమట తుడుచుకుంటున్నారా? మీ కళ్ళు క్యూలో ముందుకి వెనక్కి పదే పదే చూస్తున్నాయా? పదే పదే గొంతు సవరించుకుంటున్నారా? అసాధారణమైన భయం లేదా ఆందోళన వారిని అసాధారణంగా ప్రవర్తింపజేస్తుందని వారి శిక్షణ. ఈ చిన్న చిన్న సంకేతాలే మీ ప్రమాద స్కోర్ను మరింత పెంచేస్తాయి. ఇక లగేజీ వంతు. పాత ఎక్స్రేలు పోయాయి. ఇప్పుడంతా 3D కంప్యూటర్ టోమోగ్రఫీ, సిటీ స్కానర్ల రాజ్యం. మీరు మీ బ్యాగ్ ని పెట్టినప్పుడు ఆపరేటర్ కేవలం 2 డైమెన్షన్లలో చూడటం లేదు. వారు మీ బ్యాగ్ ను వర్చువల్ గా ప్రతి కోణం నుంచి తిప్పి చూడగలరు. అప్పుడు మీరు మీ లగేజ్ ని స్కానర్ బెల్ట్ పై పెడతారు. ఇక్కడ పాత 2D ఎక్స్రేలు లేవు. ఇప్పుడు వచ్చేవి 3D సిటీ స్కానర్లు, సిటీ స్కానర్స్. ఇవి హాస్పిటల్స్ లో ఉపయోగించే సిటీ స్కానర్ల లాగే మీ బ్యాగ్ లోపల ఉన్న వస్తువుల యొక్క ప్రతి కోణం నుంచి తిరిగి 3 డైమెన్షనల్ చిత్రాన్ని ఆపరేటర్ కు అందిస్తాయన్నమాట. సో లోపల మీరు ఒక చీకటి ప్రదేశంలో దేనినైనా దాచినా ఆపరేటర్ దాన్ని తిప్పి జూమ్ చేసి దాని యొక్క సాంద్రత, డెన్సిటీని బట్టి అది లోహమా, ద్రవమా లేదా పేలుడు పదార్థమా అని క్షణాల్లో తెలుసుకుంటారు. మరో రహస్యమైన యంత్రం ఏంటంటే ఎక్స్ప్లోసివ్ ట్రేస్ డిటెక్షన్, ETD. మీ లగేజ్ ని చెక్ చేసే ఆఫీసర్ ఒక చిన్న తెల్లటి గుడ్డ ముక్కతో మీ బ్యాగ్ ఉపరితలంపై లేదా మీ చేతులపై రుద్ది దాన్ని ఒక చిన్న మెషిన్ లో పెడతారు. ఆ మెషిన్ ఏం చేస్తుందో తెలుసా? అది మీ బ్యాగ్ ఉపరితలంపై ఉన్న
కంటికి కనిపించని అత్యంత చిన్నపాటి పొడి రసాయన అవశేషాలను ఎక్స్ప్లోజివ్ రెసిడ్యూ కూడా తగ్గిస్తుంది. ఒకవేళ మీ బ్యాగ్లో వస్తువులు అతి దగ్గరగా ఉంటే లేదా ఏదైనా వస్తువును చీకటి ప్రాంతంలో దాచిపెట్టిన ఈ స్కానర్లో ఆ వస్తువు యొక్క ఖచ్చితమైన రసాయన సాంద్రతను కెమికల్ డెన్సిటీ విశ్లేషించి అది ప్లాస్టికా, లోహమా, ద్రవమా లేదా ప్రమాదకరమైన పదార్థమా అని కొన్ని సెకండ్లలోనే తెలియజేస్తాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఉపయోగించి ప్రతి బ్యాగ్కి ఒక డేంజర్ రేటింగ్ ని కూడా ఇస్తుంది. మరో రహస్యం ఎక్స్ప్లోసివ్ ట్రేస్ డిటెక్షన్ ETD మెషిన్. మీ బ్యాగ్ పైన లేదా మీ చేతిపై రుద్దే ఆ తెల్లటి గుడ్డ ముక్క అది కేవలం పరీక్ష మాత్రమే కాదు. ఆ మెషిన్ కొన్ని ట్రిలియన్ల భాగాలలో ఉన్న అత్యంత చిన్నపాటి రసాయన అవశేషాలను ట్రేసెస్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ రెసిడ్యూ కూడా గుర్తించగలదు. మీరు తెలియకుండానే ఎక్కడైనా ఏదైనా ముట్టుకున్నా ఆ అవశేషాలు మీ బ్యాటరీ ట్రేస్ లో కనిపిస్తాయి. అందుకే ఈ పరీక్ష పాజిటివ్ వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో పూర్తిగా హై అలర్ట్ ప్రకటిస్తారు. ఇక్కడ మీరు మెటల్ డిటెక్టర్ గేట్ లేదా కొత్త మిల్లీమీటర్ వేవ్ స్కానర్ లోకి వెళ్తారు. ఈ స్కానర్లు లోహం కోసం మాత్రమే చూడవు. ఇవి మీ శరీరం నుంచి రేడియో తరంగాలను పంపించి తిరిగి తీసుకుంటాయి. ఈ పద్ధతిలో మీ బట్టల కింద దాగి ఉన్న ప్లాస్టిక్, రబ్బర్ లేదా పౌడర్ రూపంలో ఉన్న ఎటువంటి అనుమానాస్పద ఆకారాన్ని అయినా స్పష్టంగా గుర్తించి ఆకారాన్ని ఒక బొమ్మల ఆపరేటర్ స్క్రీన్ పై చూపిస్తాయి. ఒకవేళ మీరు మీ ప్యాంట్ జేబులో ఏదైనా మర్చిపోతే ఆ ప్రాంతాన్ని మాత్రమే టచ్ చేసి చెక్ చేయమని ఆపరేటర్ మిమ్మల్ని పక్కకు తీసుకెళ్తారు. ఇది పూర్తిగా యంత్రం ఇచ్చిన ఆదేశం మాత్రమే. చివరిగా మీరు ఆ భయంకరమైన గేట్ వైపు వెళ్తారు. మీరు చేతుల పైకెత్తి నిలబడి మిల్లీమీటర్ వేవ్ స్కానర్ లోహం కోసం మాత్రమే చూడటం లేదు. మీ శరీరం గుండా వెళ్లే ఈ రేడియో తరంగాలు మీ బట్టల కింద దాగి ఉన్న ఏదైనా అసాధారణ ఆకారాన్ని, ప్లాస్టిక్, రబ్బర్, మందులు లేదా పౌడర్ గుర్తించి ఆ ప్రాంతాన్ని ఆపరేటర్ కు స్క్రీన్ పై ఎరుపు లేదా పసుపు రంగులో చూపిస్తాయి. మీరు కాయినే మర్చిపోయినా మీ శరీరంపై ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్తుంది. ఈ యంత్రం చూపించిన ఆకారం ఆధారంగానే ఆఫీసర్ మిమ్మల్ని పక్కకు పిలిచి ఆ నిర్దిష్ట ప్రాంతంలో టార్గెటెడ్ ప్యాట్ డౌన్ మాత్రమే తనిఖీ చేస్తారు. ఇది ఆఫీసర్ వ్యక్తిగత అనుమానం కాదు, కేవలం టెక్నాలజీ ఆదేశం మాత్రమే. విమానాశ్రయం భద్రత అనేది కేవలం ఒక ప్రదర్శన కాదు. ఇది అత్యంత అధునాతన టెక్నాలజీ, మానవ నిఘా మరియు కృత్రిమ మేధస్సు AI కలగలిసిన ఒక శక్తివంతమైన వల. ఈ రహస్యాలు తెలిసిన తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆఫీసర్ చర్య వెనుక ఒక కారణం ఉంటుందని అర్థం చేసుకోండి. మీ ప్రయాణాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తి చేసుకోవాలంటే లగేజీని సరిగ్గా సర్దండి, క్యూలో ప్రశాంతంగా ఉండండి మరియు భద్రతా అధికారులకు సహకరించండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ప్రపంచ రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు విమానాశ్రయంలో ఎప్పుడైనా ఎదుర్కొన్న వింత అనుభవాన్ని కామెంట్లో మాతో పంచుకోండి.